మా నాయనే, టీడీపీలో ఆయనే, జనసేనలో ఆయనే. అక్కడంతా అదే అనుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీ టికెట్ కోసం సీరియస్గా ట్రై చేశారు. పొత్తులో సీటు జనసేనకి పోవడంతో ఆలస్యం చేయకుండా కండువా మార్చేశారు. సీటు తీసుకున్న పార్టీకే చివరికి టీడీపీ నేతలే ఆప్షన్ అయిపోయారు. ఆ ఇద్దరిలో 2 సార్లు ఓడిన నాయకుడికే ఛాన్స్ ఇచ్చారు. దీంతో సికోలు జిల్లాలోని ఆ రిజర్వ్డ్ సీట్లో మళ్లీ పాత అభ్యర్థులే కొత్త ప్రత్యర్థులయ్యారు. ఇంతకీ ఏదా నియోజకవర్గం? కండువా మారింది, పొత్తులో టికెట్ దక్కింది. పాలకొండలో పాత ప్రత్యర్థులు టీడీపీ టికెట్ ఆశించారు, కానీ పొత్తులో సీటు చేజారడంతో కండువా మార్చేశారు. చివరకు పాత పార్టీ మద్దతుతోనే కొత్త జెండాతో బరిలోకి దిగుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల్ని ప్రకటించిన పొత్తులో సీటు దక్కిన గట్టి క్యాండిడేట్ కోసం చూసిన జనసేన చివరికి టీడీపీ నేతకే కండువా మార్చేసి పాలకొండ అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీలో చేరిన నిమ్మక జయకృష్ణ కూటమి అభ్యర్థిగా తెరపైకి రావడంతో పాలకొండలో మళ్లీ ఆసక్తికర పోరుకు తెరలేచింది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. వైసీపీ అభ్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ వరుసగా 3వ సారి పాలకొండ నుంచి తలపడుతున్నారు. తండ్రి మాజీ ఎమ్మెల్యే నిమ్మక గోపాలరావు మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జయకృష్ణ టీడీపీ నుంచి 2014 ఎన్నికల్లో బరిలోకి దిగి వైసీపీ అభ్యర్థి కళావతికి గట్టి పోటీ ఇచ్చారు. అదృష్టం కలిసిరాక కేవలం 1620 ఓట్ల తేడాతో కళావతి చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మళ్లీ వీళ్ళిద్దరే ప్రధాన అభ్యర్థులుగా తలపడ్డ ఫ్యాన్ వేవ్ లో కళావతి దాదాపు 18,000 ఓట్ల మెజార్టీతో మరోసారి గెలిచారు. మొన్నటిదాకా పాలకొండ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న జయకృష్ణ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరి కూటమి అభ్యర్థిగా ముచ్చటగా 3వ సారి కళావతితో పోటీ పడుతున్నారు. తండ్రి చరిష్మాతో టీడీపీ జెండాతో రాజకీయాల్లోకి వచ్చిన జయకృష్ణకు సొంత పార్టీలోనే ఓ వర్గం స్వపక్షంలో విపక్షంగా ఉంటూ వచ్చింది. జయకృష్ణను కాదని పడాల భూదేవి అనే సామాజిక కార్యకర్తను తెరపైకి తెచ్చి ఆమెకు టీడీపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు పార్టీలో కొంతమంది ప్రత్యర్థులు. టీడీపీలో ఈ గ్రూపుల గోలకు చెక్ పెడుతూ జనసేనకు టికెట్ కేటాయించింది అధిష్టానం. దీంతో పాలకొండలో మళ్లీ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. జనసేన టికెట్ ను ఆశిస్తూ మళ్లీ టీడీపీలోని 2 గ్రూపులే చివరిదాకా ప్రయత్నించాయి. జనసేన అధినేతతో భేటీ అయిన భూదేవి, జయకృష్ణ వర్గాలు 2 కూడా పాలకొండ టికెట్ కోసం సంప్రదింపులు జరిపాయి. టీడీపీ నుంచి 2 నేతలు టికెట్ కోసం పోటీ పడడంతో సర్వేలు నిర్వహించిన జనసేన చివరకు నిమ్మక జయకృష్ణ వైపే మొగ్గు చూపింది. జయకృష్ణకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. పాలకొండ జనసేన అభ్యర్థిగా జయకృష్ణ పేరును ప్రకటించడమే తరువాయి అనుకున్న తరుణంలో పడాల భూదేవి కూడా జనసేనలో చేరి టికెట్ కోసం తన వంతు రాజకీయం నేర్పారు. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థి ప్రకటనలో జాప్యం జరిగింది. ఇక్కడ మరో ఆసక్తికర కోణం కూడా ఉంది. ఒక పార్టీ వారిని మరో పార్టీలో చేర్చుకోకూడదని టీడీపీ, జనసేన మధ్య ఓ అవగాహన ఉంది. కానీ పాలకొండ విషయంలో మాత్రం టీడీపీ, జనసేన పెద్దలు ముందుగా చర్చించుకున్న తర్వాతే జయకృష్ణను జనసేనలోకి తీసుకున్నట్లు చెప్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్, 2 సార్లు వరుసగా ఓటమి చవిచూడడంతో ప్రజల్లో ఉన్న సింపతి, కూటమిలోని 3 పార్టీల బలం ఈసారి జయకృష్ణకు కలిసొస్తాయని భావిస్తున్నారు. అదే సమయంలో జయకృష్ణకు ప్రత్యర్థిగా ఉన్న కళావతిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇప్పటికే వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలన్న టార్గెట్ తో ఉన్నారు ఈ మహిళా ఎమ్మెల్యే. పైగా ఈసారి గెలిచి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉందని కళావతి అనుచరులు భావిస్తున్నారు. తన తండ్రి మాజీ ఎంపీ విశ్వసరాయి నరసింహారావు ద్వారా వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చారు కళావతి.